సార్, రష్యా ఉక్రెయిన్ యుద్ధం పరాకాష్ఠకు చేరింది. మరి మాస్కో కీవ్ల పరిస్థితి ఏంటి సార్? ఎస్ అండి. ఇప్పుడు ఇరాన్ యుద్ధం ఒక పక్కన పరాకాష్ఠకి చేరుంది. మరో పక్కన ఏంటంటే గత 5 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఈ గత 48 గంటల్లో ఏంటంటే అసలు ఆ యుద్ధం 5 సంవత్సరాలను అతి తీవ్రంగా జరిగిపోతుంది. ఎందుకు జరుగుతుందంటే ఇటు ఉక్రెయిన్ 400 డ్రోన్లతో మాస్కోని అటాక్ చేయడం, మాస్కో చుట్టుపక్కల అవుట్స్కట్స్ని అటాక్ చేయడం, ఇప్పుడు రష్యాలో ఉన్న ఆయిల్ రిఫైనరీలని, ఈ పెట్రోలియం స్టోరేజ్ ట్యాంకర్ని రష్యాలో అటాక్ చేయడం, తర్వాత ఎయిర్పోర్ట్ని అటాక్ చేయడం మనం చూస్తున్నాం. మాస్కో కూడా వెంటనే చాలా డ్రోన్లు కూల్చేసిందని చెప్తున్నా, కానీ ఇది ఉక్రెయిన్ మాత్రం రెచ్చిపోతుంది. ఉక్రెయిన్ తన యొక్క నెప్ట్యూన్ మిసైల్స్ని అమెరికా, ఇటు జర్మనీ, బ్రిటన్ ఇచ్చిన మిసైల్స్ని చాలా వాటిని ఉపయోగిస్తుంది. అంటే రష్యా మీద డైరెక్ట్గా అటాక్ చేయడం అంటే 5500 అణ్వస్త్రాలు కలిగి S-400 లాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉన్న ఆ మామూలు ఉక్రెయిన్ వెళ్ళి రష్యాని అటాక్ చేయడం అంటే అది ఉక్రెయిన్ వెనకాల నాటో, అమెరికా దేశాలు ఉన్నట్టే. కాబట్టి వెంటనే రష్యా అధ్యక్షుడు ఏం చేశాడంటే ఆల్మోస్ట్ 5 అవర్స్ అనమాట, 5 గంటల పాటు ఉక్రెయిన్ రాజధాని కీవ్, తర్వాత ఈ డోన్బాస్ ఈ ప్రాంతాలను, ఉక్రెయిన్ మిగిలిన ప్రాంతాల్లో 5 గంటల పాటు డ్రోన్ల వర్షం అని తెలుస్తుంది. తర్వాత 1000 డ్రోన్లని రష్యా ప్రయోగించినట్టు తెలుస్తుంది. ఉక్రెయిన్ 400 అయితే 1000 డ్రోన్లని రష్యా అధ్యక్షుడు ప్రయోగించినట్టు తెలుస్తుంది. ఆల్మోస్ట్ 5 గంటల పాటు వర్షపు చినుకుల్లాగా మిసైల్స్ పడినట్టు మనకు తెలుస్తుంది. తర్వాత రష్యా కూడా ఈ కీవ్ మీద ఉపయోగించిన మిసైల్స్ ఏంటంటే అతి దారుణమైన మిసైలు ఓరిష్నిక్ లాంటి మిసైల్స్ని ఆయన ఉపయోగించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా జిర్కాన్ తన హైపర్సోనిక్ ఆయుధాన్ని ఆయన వాడాడు. అది ఎంతటి డేంజరస్ సౌండ్లు చేస్తుందంటే ఈవెన్ కీవ్లో ప్రజలు కూడా మాటలు కూడా వినపడలేనంత సౌండ్, భయంకరమైన యుద్ధ సైరన్లు వీటితోని ఎక్కడికక్కడ బంకర్లో ఇది పరిస్థితి అనమాట. కొన్ని 100 మంది చనిపోయి ఉండే అవకాశం తెలుస్తుంది. ఎన్నో భవనాలు పడిపోయినాయి. ముఖ్యంగా ఏంటంటే ఈ ఉక్రెయిన్ తయారు చేస్తున్న డ్రోన్ల ఫ్యాక్టరీ, తర్వాత తన అమ్ముల పొదిలోనే దివ్యాస్త్రం లాంటి దాని నెప్ట్యూన్ మిసైలు, తర్వాత దాని యొక్క స్టోరేజ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్స్ని, తర్వాత మిగ్ సెంటర్స్ని అటాక్ చేసినట్టు తెలుస్తుంది. ఇవి నాశనం అయినట్టు తెలుస్తుంది ఉక్రెయిన్లో. సో రష్యా అధ్యక్షుడు తన యొక్క విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఉక్రెయిన్ ఏమీ తగ్గనట్టు అటాక్ చేసింది, ఇది అటాక్ చేసింది. తర్వాత ఒడిస్సీ అనే పోర్టు, ఈ యొక్క ఉక్రెయిన్ ఒడిస్సీ అతిపెద్ద పోర్టు, బ్లాక్ సీ పోర్టులో ఇప్పుడు ఒక నౌకల్ని రష్యా అటాక్ చేసింది అనమాట. అంటే రష్యా ఉధృతం చేసేసింది అటాక్లు అని తెలుస్తుంది. ఎందుకు మరి ఇంత పరాకాష్ఠతో పోరాడుకుంటున్నారంటే యుద్ధ విరమణ జరిగే సమయంలో పోరాడుకుంటున్నారంటే ఉక్రెయిన్ యుద్ధం జరిగే సమయంలోనే ఇరాన్ యుద్ధంలో రష్యా ఇరాన్కి హెల్ప్ చేస్తుంది అనేది అమెరికా అధ్యక్షుడు తెలిసింది. అందుకని ఉక్రెయిన్ని రెచ్చగొట్టి ఉక్రెయిన్కి ఆయుధాలు ఇచ్చి రష్యా మీద అటాక్ చేపిస్తున్నాడు ట్రంప్ అనేది ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. అందుకనే శాంతి ఒప్పందం కుదురుతుందా లేదా తర్వాత, ముందైతే యుద్ధం మాత్రం పరాకాష్ఠకి చేరింది. ఇంకా ఆ యుద్ధం ఏ విధంగా వెళ్ళిపోతుందో ఎవరూ తెలియలేని పరిస్థితి అనమాట. కానీ అంటే ఏంటి, అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరితే అది ఇటు ఉక్రెయిన్ రష్యా మధ్య శాంతి ఒప్పందానికి దారితీస్తుంది అనమాట. లేదా ఒకటే ఎస్కలేట్ అవుతే రెండో చోట కూడా రెచ్చిపోతున్నారు. సో ఇలాంటి భయంకరమైన పరిస్థితి ఈరోజు రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతుందని చెప్పొచ్చు. ఇటు మాస్కో, ఇటు ఉక్రెయిన్ రాజధాని కీవ్లు కూడా విపత్కర పరిస్థితుల్లో ఉన్నాయి. అక్కడ కూడా లీడర్స్ని టార్గెట్ చేసుకోవడం, రష్యా అధ్యక్షుడిని జెలెన్స్కీ టార్గెట్ చేస్తున్నట్టు, జెలెన్స్కీ రష్యా అధ్యక్షుడు టార్గెట్ చేస్తున్నట్టు తెలుస్తుంది ఇక్కడ. ఎందుకంటే ఉక్రెయిన్ యుద్ధంలో మనం చూసినట్టు. కాబట్టి ఇది ఇలాంటిది ఏదైనా జరిగితే మాత్రం ఎంతటి విపత్కర పరిస్థితి ఉందంటే మనం ఏమీ ఊహించుకోలేం. అది అణు యుద్ధానికి దారితీయొచ్చు.